ఇక పక్క చూపులు, పాశవిక హత్యలు, 3 ముళ్ళు 2 ముక్కలు. వివాహేతర సంబంధాలతో కాపురాలు బుగ్గి విడిపోయే ప్రత్యామ్నాయం ఉన్న భాగస్వామ్యుల ప్రాణాలు తీస్తున్న వైనం. శవాన్ని ముక్కలుగా చేయడం, కాల్చివేయడం, రోడ్డు ప్రమాదంగా చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న దారుణాలు. హత్య కేసులో 20 నుంచి 25% ఇవే. 2021-25 మధ్య ఈ తరహా హత్యలు. 2722 అనాథలైన 2500 మంది పిల్లలు. అబ్బా, దాదాపు 60% వివాహేతర సంబంధాల వెనుక సోషల్ మీడియా పాత్ర. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులో అత్యధికంగా కేసులు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య, ప్రియురాలతో కలిసి జీవించేందుకు భార్య ప్రాణాలు తీసిన భర్త. ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న వార్తలు ఇవి. భర్త ఎల్లప్పుడూ తిడతాడనో, భార్య సాధిస్తుందనో, కారణాలు ఏవైనా కానీ ఇతరుల పట్ల ఆకర్షితులవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వివాహేతర సంబంధాలు కాపురాలు చిచ్చు పెడుతున్నాయి. నిండు సంవత్సరాల్లో నిప్పులు పోస్తున్నాయి. అంటే ఈ వివాహేతర సంబంధాలు కాకుండా కరీంనగర్లో, తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ అనే పట్టణంలో ఒక పక్కపొంటి అంటే ఆ కరీంనగర్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో, అందులో ఒక ఇంట్లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ ఉబిలో పోయి ఓ 1500 మందిని ట్రాప్ చేసేసిరట. 100 మందికి పైగా వసూలు చేసిరట. ఏంది, భార్యతో ఆ పనులు చేపిస్తూ సారు సీసీగా అంటే సీక్రెట్గా వీడియో రికార్డు చేసి విలాసవంతమైనటువంటి జీవితాలకు అలవాటు పడి ఇద్దరు భార్యాభర్తలు, మనది ఏం అరిగేది ఉందిరా, కరిగేది ఉందిరా, సిగ్గు తప్పిన కానీ కాకపోతే ఇలాంటి వాడు సొంత భార్యతోనే ఒక రకంగా వ్యభిచారం, ఇంకా వాడు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి అట్లా ఒక 100 మందితోని సంబంధం పెట్టుకుందట. సంబంధం 100 మంది 1500 మందిని ట్రాప్ చేసారు. ఆమెకు ఇక ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు, తర్వాత ఆమెకు సపరేట్ యూట్యూబ్ ఛానల్. సో విషయం ఏంటంటే 20 నుంచి 25% ఇవే. ఒక 2725 మంది అనాథలయ్యారట. 2500 మంది పిల్లలు, అనాథ పిల్లలు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, చూసుకుంటున్నారు, లవ్ చేసుకుంటున్నారు, 2 రోజులు కాగానే మళ్ళా డైవర్స్ తీసుకుంటున్నారు. మరి పిల్లల సంగతి ఏంది? ఇక అది అనాథ శరణాలలో గాలనేస్తున్నారు. గతంలో ఎవరు అమ్మ నాన్నలు ఎంజాయ్ చేస్తే పుట్టిన పిల్లలే, అంటే వచ్చిన పిల్లలుగా వాళ్ళు ఎంజాయ్లో పుట్టిన పిల్లలుగా కానీ, అంతేగాని వాళ్ళు ఒక ప్లాన్ తీసుకొని నాకు పిల్లలు పుడితే ఈ రకంగా చేయాలి అన్న ఉద్దేశం కాదని అమృత చెప్పింది. ఆ విషయం పైన వాళ్ళ ఎంజాయ్మెంట్లో పుట్టిన పిల్లలనే చూస్తారు కానీ తల్లిదండ్రులకు పిల్లలపైన ఎలాంటి బాధ్యత లేదని ఒకసారి ఘాటు విమర్శలు చేసినట్టుగా మనం చూసినాం. అంటే విషయం ఏంటంటే, ప్రస్తుతానికి తల్లిదండ్రుల ఒక ప్రోత్సాహం కానీ, లేకపోతే తల్లిదండ్రుల ఆలోచనల పెంపకంలో పిల్లలు పెరగకపోతే ఇలాంటి విషయాలే పునరావృతమవుతాయి. అందులో భాగంగా స్వేచ్ఛ ఎంతవరకు ఇవ్వనో అంతవరకు ఇవ్వాలి. కొన్ని విషయాలలో ఎప్పటికప్పుడు పసిగడతా ఉండాలి. ఎందుకంటే సరే చిన్న ఉన్నప్పుడు చేస్తే తల్లిదండ్రుల అది కావచ్చు, కానీ పెద్దోళ్ళు కూడా చేస్తారు, మస్తు మందురు. ఇట్లా లాస్ట్కు ఏం దాకా వచ్చిందంటే ఈ పరిస్థితి, ఇవాళ తెలంగాణ సంస్కృతే కాదు, ఒట్లు అనేటివి ఈజీ అయిపోయినాయి. అర్థమైందా? అక్రమ సంబంధం బయటపడనంత వరకే ఏది చెప్పినా నడుస్తుంది. లాస్ట్కు రాఖీలు కట్టించుకునే సంస్కృతి దాకా వచ్చింది. అర్థమైందా? అవి నేను ఏమంటున్నా అంటే, ఇలాంటి వాళ్ళ వల్ల సమాజంలో అసలు విషయాలు తెలిసినప్పుడు ప్రజలు నిర్ణయాలు ఏం తీసుకుంటారు అనే విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ మొత్తానికి ఇలాంటి ఏదైతే ఇతర వ్యక్తుల శరీరాలతోటి మనకు సంబంధం ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా దాని పట్ల ప్రజలకు తెలుస్తుంది, ఆ విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు వాని చరిత్ర ఏమవుతుంది, ఆమె చరిత్ర ఏమవుతుంది అనేది కూడా ఆలోచించుకొని ముందడుగు వేయాలి. అంతేగాని కొన్నిసార్లు కోర్టులు కూడా ఏం చెప్తున్నాయి, వివాహేతర సంబంధాలు నచ్చకపోతే పెట్టుకోవచ్చు, నచ్చితే పెట్టుకోవచ్చు, అది వారి వ్యక్తిగతం అని కోర్టులు చెప్తా ఉంటాయి. ఈ మొత్తానికైతే అమెరికా అలాంటి దేశాలు కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, వాటితో పోల్చుకుంటే అలాంటి కల్చర్ను తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అమలు చేసే పరిస్థితి దాకా వచ్చింది. పాటిస్తారు. ఇప్పుడు అటువో హైటెక్ సిటీ గచ్చిబౌలికి ఏం చేస్తారు, కోలివింగ్. నేను ఏమంటున్నా, కో లివింగ్ ఒకటి, ఇంకోటి నెక్స్ట్ ఒకటి
కోలివింగు మొగోళ్ళలాగానే పరిచయాలు చేస్తున్నటువంటి అంటే మొగోళ్ళు ఏ రకంగానైతే వ్యసనాలకు అలవాటు పడి బానిసలుగా తయారయ్యి వాళ్ళ కార్యక్రమాలలో నిప్పులు పోసుకుంటున్నారో ఆడోళ్ళు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆడోళ్ళు కూడా హైటెక్ సిటీ ఆ ఏరియాలలో సిగరెట్ తాగడం ఇంకోటి చేసి ఈ కల్చర్ని అంతా పాడు చేయడానికే వాళ్ళు నార్త్ సైడ్ నుంచో లేకపోతే ఇంకో సైడ్ నుంచి వచ్చి ఈడ సినిమాల సంస్కృతి కూడా సినిమాలలో ఒక రోజు మాట్లాడదాము. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.